ప్రవళిక కారులో వస్తూ రఘురామ్‌ని కాలేజ్ డేస్‌లో ప్రేమించడం, రఘురామ్‌తో కలిసిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. రఘురామ్, ప్రవళిక ఇద్దరూ గుడికి వెళ్ళడం, ప్రవళికకు దగ్గరుండి బొట్టు పెట్టడం, తర్వాత ఉయ్యాల ఊపడం అన్ని సంఘటనలన్నింటినీ కూడా ప్రవళిక గుర్తు చేసుకుంటూ నేరుగా రఘురామ్ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా ఇంటి బయట నిలబడి ఇంటిని కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. కడుపుకి అన్నం పెట్టేది అన్నం, నీడనిచ్చేది ఇల్లు, జీవితాన్ని ప్రేమ పంచుతుంది. ఆ అన్నాన్ని, ఈ ఇంటిని, ప్రేమని ఆ రఘురామ్‌కి దూరం చేస్తే అప్పుడు ఆ రఘురామ్ జీవితం ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది. బాబూజీ వెతకండి అని చెప్పడంతో బాయ్స్ అందరూ కూడా వెతకండి అని బాబూజీ అనే అతను నలుగురు బాయ్స్‌కి చెప్తూ ఉంటాడు. అలాగే బాస్ అని వాళ్ళు వెతుకుతూ ఉంటారు. త్వరగా ఆ బాక్స్ నా ముందు తెచ్చిపెట్టండి అని ప్రవళిక చెప్పడంతో బాయ్స్ అందరూ పార్వతి ఉన్న చెక్క పెట్టె కోసం మొత్తం కూడా అక్కడ వెతుకుతూ ఉంటారు. చివరికి గడ్డివాము దగ్గర ఉన్న పార్వతి చెక్క పెట్టెని వాళ్ళు కనిపెట్టేస్తారు. వెంటనే ఆ పెట్టెను తీసుకొని పెట్టెలో ఉన్న పార్వతితో సహా ప్రవళిక తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత రఘురామ్ శౌర్యని, రామని కళ్యాణ మండపానికి తీసుకురాగానే అందరూ చాలా సంతోషంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఆత్య, జానకి వెనకాలే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేస్తారు. అప్పుడే ఫ్రెండ్ ముందుగా చూసేసి, రేపు ప్రభాస్ చూడరా, అటు చూడరా అని వాళ్ళిద్దరినీ చూపిస్తూ ఉంటాడు. అదేంట్రా, ఈ రామలక్ష్మి పెళ్ళి ఆగిపోతుందనుకుంటే ఈ రఘురామ్ మళ్ళీ వాళ్ళిద్దరినీ అలా వెంట పెట్టుకు వచ్చేశాడు. ఈ శౌర్య అస్మిత మెడలో తాళి కట్టలేదా, ఇది కూడా పారిపోయి వచ్చేసిందా అని ప్రభాస్ అనుకుంటూ మళ్ళీ వీళ్ళ పెళ్ళి జరగబోతోంది అని బాధపడుతూ ఉంటాడు. ఏంటయ్యా శౌర్య ఇలా చేశావు అని బామ్మ అడుగుతూ ఉంటే, శౌర్యని ఎవరు ఏమీ అనొద్దు అని రఘురామ్ అంటూ ఉంటాడు. మరి ఆ వీడియోలో ఈ శౌర్య ఆ అమ్మాయి మెడలో తాళి కట్టబోతున్నాడు కదా అని ఊరి వాళ్ళు కూడా అడుగుతూ ఉంటే, ఆ అమ్మాయి మా రామపై కక్ష కట్టి అలా చేసింది, ఇందులో శౌర్య తప్పేమీ లేదు, ఆ అమ్మాయికి బుద్ధి చెప్పి పంపించాను అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. అయితే ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్ళి జరిపించేద్దాం రఘు అని బామ్మ అంటుంది. రామ, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో అమ్మా, శౌర్య నువ్వు కూడా అని రఘురామ్ చెప్తాడు. దగ్గరుండి ప్రమీల, రవీంద్ర ఇద్దరు శౌర్యని తీసుకొచ్చి బట్టలు మార్చుకున్న తర్వాత పెళ్లి పీటలపై కూర్చోబెట్టేస్తారు. ఇక రామలక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రామ కూడా వచ్చి పెళ్లి పీటల మీద కూర్చోగానే శౌర్య, రామలక్ష్మి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటారు. ఇష్ ఇష్ అని ఇద్దరు అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటే ప్రమీల మాత్రం కొంచెం కోపంతో ఉంటుంది. కొంచెం నవ్వవే, ఆ ముఖంలో ఆ సీరియస్ ఏంటి, నవ్వవే తల్లి అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. శౌర్య రామలక్ష్మిని గిల్లడం, నీళ్లు ముఖంపై చల్లడం లాంటివి చేస్తూ ఉంటే, పెళ్ళయ్యాక మీ సంగతి చెప్తాను అని రామలక్ష్మి మెల్లగా చెప్తూ ఉంటుంది. సరే అని శౌర్య నవ్వుతూ ఉంటాడు. ఏమయ్యా పెళ్ళి కొడుక, ఇక్కడేంటి నీ సరసాలు, పెళ్ళైన తర్వాత పూర్తిగా సరసాలే కదా, ముందు పెళ్ళి కానివ్వండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అలాగే పంతులు గారు అని శౌర్య నవ్వుతూ ఉంటాడు. మిగతా అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. పంతులు గారు దగ్గరుండి శౌర్యకి, రామలక్ష్మికి పూజ చేయించడం మొదలు పెట్టేస్తాడు. అమ్మ, మీరిద్దరూ ఒకరికొకరు ఎదురుగా కూర్చోండి అని శౌర్యని, రామని ఎదురెదురుగా కూర్చోబెట్టి, కన్యాదాతలు అదే తల్లిదండ్రులు కన్యాదానం చేయవలసిన వాళ్ళు రండయ్యా రండి, మండపం మీదకి రండి అని పూజారి గారు పిలుస్తూ ఉంటాడు. పంతులు గారు, నాకు భార్య లేదు, మా స్థానంలో నా తమ్ముడు, మరదలు కూర్చుంటారు, శివరాం రండి అని రఘురామ్ పిలుస్తూ ఉంటే, నాన్న అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. జానకి చాలా బాధపడుతూ ఉంటుంది. అన్నయ్య, పార్వతి కనిపించట్లేదు అని శివరాం చెప్పడంతో, ఏంటి అని రఘురామ్ షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటాడు. అవునన్నయ్య, ఇంటి దగ్గరే కనిపించలేదు. సరే, బంధువులతో ఇక్కడికి ముందుగానే వచ్చింది, ఇక్కడే ఉంటుందిలే అనుకుంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కూడా కనిపించలేదన్నయ్య అని పద్మ చెప్తూ ఉంటుంది. దాంతో అయితే ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు బావగారితో జానకమ్మ పెళ్లిపీటల మీద కూర్చొని కన్యాదానం చేయాల్సిందే అంతే కదా అని వెంకట్రావు అంటాడు. అప్పుడు రఘురామ్ ఏమాత్రం తగ్గకుండా, కలిసే సమస్య లేదు, నా తమ్ముడు, మరదలు లేకపోతే బయటి వాళ్ళతోనైనా నేను కన్యాదానం జరిపిస్తాను, కానీ తనతో అయితే నేను జరిపించే ప్రశ్నే లేదు అని రఘురామ్ చెప్పడంతో రామలక్ష్మి మరింత బాధపడుతూ ఉంటే జానకి ఏడుస్తూ ఉంటుంది. అయితే